we see the interruption. మన శత్రువుని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. God is showing our enemy. Most of the times, you know who your biggest enemy is? చాలా సార్లు మనకి ఎదురయ్యేటువంటి గొప్ప శత్రువు ఎవరో తెలుసా? Do you know who our own enemy is? We ourselves are opposing ourselves. చాలా సార్లు మన గొప్ప శత్రువు ఎవరంటే మనమే. ఎప్పుడైతే అన్నిటికంటే గొప్ప పశ్చాత్తాపం, నీ తప్పు నువ్వు తెలుసుకొని అయ్యో ఈ విషయంలో నేను గర్వపడ్డాను, నేను తగ్గించుకోవాలని అనుకుంటే నీ శరీరం మారిపోతుందండి. అప్పుడు వాని మాంసము బాలురి మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి కలుగు. యు సీ దట్ నౌ. సో డీలింగ్ విత్ ప్రైడ్ గివ్స్ యూ ఎ బ్రేక్ త్రూ. డీలింగ్ విత్ ప్రైడ్ గివ్స్ యూ బ్లెస్సింగ్స్. సో ఇక్కడ అన్నిటికంటే గొప్పగా నీ గర్వంతో నీవు పోరాడి నీవు తగ్గించుకుంటే బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉంటుందంట నీ మాంసం, చిన్ననాటి స్థితిగా ఉంటుందంట. వెదర్ యు ఆర్ 50, 60, 70, 80, wow, you will enjoy your childhood. Faith, to be content అంటే ఏంటి? రెండవది చూస్తే ఫెయిత్ టు బి కంటెంట్. ఉన్న దాంట్లో విశ్వాసం అంటే ఏంటి తెలుసా? ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం. నీ జీతం 20,000 ఉండు, అందులో మీ అన్నయ్య జీవితం 2 లక్షల ఉండు. అయితే అలాగని దేవుడిని ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. ఫెయిత్ టు బి కంటెంట్ అంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలంటే దానికి కూడా ఏముండాలంట? విశ్వాసం. ఫెయిత్ క్యాన్ ఓన్లీ హెల్ప్ యూ టు బి సాటిస్ఫైడ్ ఇన్ వాట్ ఎవర్. నీ ఉన్న దాంట్లో నీవు సంతృప్తిగా ఉండాలి అంటే నీకేం కావాలా? విశ్వాసం.